హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మా అన్న ఫోటోతో అయితే ఒక వీడియో చేస్తున్నాను. అది ఎందుకంటే చెప్తానండి. నేను ఈ వీడియోలో అయితే కొన్ని ఇంట్లో విషయాల గురించి నేను చెప్పి పెట్టిందంటే ఒక ఆమె అనేది, ఎందుకు భారతి అన్ని అంటే అట్లా చెప్తున్నావు, మీ అమ్మ వాళ్ళు నాన్న, మీ అమ్మ నాన్న ఏమి అనరా ఇంట్లో వాళ్ళు అనేసి అయితే అనిందనమాట. అది ఎందుకు భయపడాలంటే నిజం చెప్పడానికి, ఎవరైతే ఏంటి అమ్మల తరఫు నుంచి అయితే ఏమి, అత్తల తరఫు నుంచి ఏమి అయితే ఏమి, జరిగింది జరిగినట్లు చెప్పడంలో తప్పైతే లేదు కదా. ఎవరికైనా కానీ సంస్కారంతో కూడిన పెద్దరికాలకైతే విలువ ఇచ్చినా కూడా మంచిగానే ఉంటుంది. సంస్కారం లేని పెద్దరికాలు ఉంటాయి. అటువంటి పెద్దరికాలని పెద్దగా విలువ ఇవ్వాలన్నా కూడా అసహ్యం వేస్తుంది. ఏమనుకోకండి ఇలా చెప్తున్నాననేసి. అంటే మేము చిన్నప్పటి నుంచి మేము పెరిగిన విధానము అన్నీ కూడా మాకి చాలానే నేర్పాయన్నమాట. అందుకనేసి నేను కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తుంటాను, జరిగిన విషయాల్ని. ఇప్పుడైతే నా కొడుకుని స్కూల్కి వదలడానికి అయితే నేను వెళ్తుంటాను, వీలైనప్పుడు మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి ఇచ్చొస్తుంటారు. అప్పుడు నేను మా అన్న స్కూల్ చదివే రోజుల్లో ఎవ్వరు అసలు లేనే లేరనమాట. అమ్మ ప్రొద్దున్నే 7కి అంతా కాయల మార్కెట్కి వెళ్ళిపోతుంది, ఫ్రూట్స్ అమ్ముతుంది అనమాట. అమ్మ 7కంతా వెళ్ళిపోతాండే. అప్పుడు నేను 6:30కే లేచి జడ లేపించుకోవడానికి ముందుగానే రెడీగా ఉండాల్సింది. చిన్నదనంలో కదా, మనకు రాదు కదా వేసుకోవడం జడ. అప్పుడు అమ్మతో 6:30 అంతా లేస్తే అమ్మ జడేసిపోయేది. లేకుంటే ఆ రోజు ఇంకా టెన్షన్ అనమాట. అట్లా ఉంటాయి జరిగిన పరిస్థితులు. అనుభవించిన ఆ కాలంలో మనం పడిన చిన్నప్పటి నుంచి కూడా మనం అనుభవించిన పరిస్థితులు అనేటివి మనతో మాటల్ని మాట్లాడిస్తాయండి. అంతే కదా. అక్కడ మనం చెప్పింది తప్ప అంటే తప్పేం కాదు, జరిగినవి సందర్భాలు అన్ని. మా అన్న ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది కనిపించకుండా వెళ్ళిపోవడం. అది మా అన్న అదృష్టమో తెలియలే, మా దురదృష్టమో తెలియలేదు. కానీ అట్లా వెళ్ళిపోయినందుకు మా అన్న మనశ్శాంతిగా ఉన్నాడని అయితే మాత్రం నేను చెప్పగలను. చాలా అదృష్టవంతుడే అంటాను ఆ విషయంలో మాత్రం. అది ఫ్రెండ్స్, ఎందుకంటే బంధువులు అనేవాళ్ళు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రారు. కానీ పెత్తనాలు చెలాయించడానికో ఇంకా ఎక్సెట్రా ఇది అట్లాంటి వాళ్ళకి నిజంగా అంటే అసహ్యం వేస్తుంది అనమాట. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే లాస్ట్కి మాట అయితే, తల్లి తండ్రి పిల్లలు ఆ ఇండ్లు వాళ్ళు మాత్రమే, వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా లాభమైనా నష్టమైనా వాళ్ళు ఇది చేసుకుంటేనే బాగుంటుంది. మధ్యలో ఆ బంధువులు అనే వాళ్ళని ఎంటర్ చేయకపోతేనే బాగుంటుంది. అట్లా ఎంటర్ అయ్యారు అంటే కుటుంబం అనేది సర్వనాశనం అవుతుంది. ఇది మాత్రం 100% చెప్పగలనండి. నేనైతే చిన్నప్పటి నుంచి కల్లారా చూశాను కాబట్టి చెప్తున్నా. వేరే మనుషుల విధానాలు మాత్రం అస్సలు పాటించకండి. తల్లి తండ్రి పిల్లలు వీళ్ళు మాత్రమే డెసిషన్ తీసుకోండి కలిసి.